ఆవేదనతో ఎదుర్కొస్తున్నటువంటి వస్తున్నటువంటి తరుణంలో పిడుగురాళ్ల సమీపంలో నలుగురు మన కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది. ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వ్యక్తులే. ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి శ్రీపురాది గ్రామానికి సంబంధించినటువంటి తుల్లూరు సురేష్ వాళ్ళ భార్య వనిత ఇద్దరు కూడా అక్కడ మరణించడం, ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దత్తత తీసుకునే దానికి ఈరోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మన అందరం ఎలా తలనిల్తామో ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత, మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే బాధ్యత తీసుకొని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తాం.